శ్రీను భువన అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగింది. ఇందులో భాగంగా నలగంపల్లిలో ఒక గ్రామస్తుడి ఇంటికి వెళ్లి సీఎం సోలార్ విద్యుత్ వినియోగంపై ఆరా తీశారు. ప్యానెళ్ల పనితీరు, విద్యుత్ ఉత్పత్తి, బిల్లుల తగ్గింపు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి వచ్చి వివరాలు అడగడంతో ఆ కుటుంబం సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ నియోజకవర్గ వ్యక్తిగత సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన సీఎం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వాణిజ్య పంటలకెళ్ళి పండ్ల తోటలు, కూరగాయలు పండించుకోగలిగితే అధిక ఆదాయం వస్తుంది. ప్రపంచమంతా కూడా ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు మనందరం బియ్యమే తినేవాళ్ళం. ఇప్పుడు బియ్యం తినే పరిస్థితులు లేవు. కార్బోహైడ్రేట్స్ ఇది. అందరూ కూడా ఆలోచించేది ఈరోజు ప్రోటీన్ తింటున్నారు. ప్రోటీన్ ఎక్కడ ఎక్కువ ఉందంటే నిన్న కూడా నేను చూశాను. చికెన్లో 30%, 35% ప్రోటీన్ ఉంది. లేకపోతే ఫిష్కి పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే కూరగాయల మీద ఎక్కువ మమకారం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. పండ్లు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. దేశం అంతా మారాయి. మనం కూడా పంటలు వాళ్ళకు అవసరమైన పంటలు మనం పండించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఏంటమ్మా బాగున్నారా? రాయలసీమలో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా 60,000 కోట్లు కాగా ప్రభుత్వం 4,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించిన ఆయన 117 కోట్లతో అధునాతన బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయని సీఎం వివరించారు. స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశం స్వచ్ఛ కుప్పంలోనే దొరుకుతుంది. అదే స్వర్ణ కుప్పం. అందుకే నేను ఆలోచించాను, మీకు ఖర్చులు తగ్గించాలనుకుంటున్నాను. ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టి ఇస్తున్నాను. మొత్తం కుప్పం అంతా కూడా ఇంకొక 49,000 ఇండ్ల పైన బీసీలు కానీ ఓసీలు ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ వస్తాయి. దాంతో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే ఇక్కడికి వెళ్ళాను, ఒక మోడల్ హౌస్కి వెళ్ళాను. ఈరోజు మీరందరూ గ్యాస్తో వంట చేస్తున్నారు. నేను ఆడబిడ్డల మీద అభిమానంతో 30 ఏళ్లకు మునుపు మీ గ్యాస్ సిలిండర్ ఆ రోజు నేను ఇప్పించా. వంట కావాలన్నా అన్ని వంటలు మీరు చేసుకునే పరిస్థితి వస్తుంది. అది కుప్పంలో ప్రారంభిస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల వంట చాలా సొల్యూషన్ ఇస్తున్నా. ఆధునీకరణ ఒక మోడర్న్ డిపోకి శ్రీకారం చుడుతున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, బెస్ట్ డిపోని తీసుకొస్తాం. బస్సులు కూడా అన్ని ఏసీ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులే వస్తాయి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇక్కడ పొల్యూషన్ నెట్ జీరోకి వెళ్తున్నాం. సిద్దిపేట జిల్లాలోని కొండపాక సత్యసాయి సంజీవని శిశు హృదయాలను హాస్పిటల్లో మాజీ మంత్రి హరీష్ రావు, సినీ నటుడు విజయ్ దేవరకొండ సందర్శించారు. ఆసుపత్రిలో 500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 6,000 గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి మనిషి తనకు చేతనైన సహాయం చేయాలని, మనం చేసిన మంచి చివరకు మిగులుతుందని చెప్పుకొచ్చారు. తన ఏడాది జీతాన్ని ఈ సత్యసాయి ఆసుపత్రికి విరాళంగా ఇస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. హరీష్ రావు తీసుకున్న నిర్ణయం శ్రమ వల్ల ఇంత గొప్ప ఆసుపత్రి ఇక్కడికి వచ్చిందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. చైర్మన్ శ్రీనివాస్, ఆయన వైద్య బృందం చేస్తున్న సేవలు వెలకట్టలేనివని విజయ్ దేవరకొండ కొనియాడారు. I'm here ఈ రోజు నేను ఇక్కడ రావడం to celebrate what Harish Anna has done. First,
సిద్దిపేట కా షేర్ హరీష్ అన్న శ్రీనివాసరావు గారిని తెలంగాణలో పీడియాట్రిక్ సర్వీస్ అన్నిటికంటే నెసెసిటీ అది ఉంది అని ఐడెంటిఫై చేయడం హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ ల్యాండ్ ఇవన్నీ అలాట్ చేయడము వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడము వన్ డెసిషన్ ఆఫ్ అ లీడర్ టు బ్రింగ్ ద సర్వీస్ చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ సిటీస్కి పంపించేంత వరకు సర్వీస్ చేయడం I can't even imagine the heart and love that is going into this. Thank you. సో ఈరోజు నేను కూడా చాలా సంతోషంగా నా 1 సంవత్సరం యొక్క వేతనాన్ని ఈ ఆసుపత్రికి డొనేట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నా. ఐ సెండ్ ద చెక్. ఈరోజే చెక్ కూడా పంపిస్తాను. అంటే ఎందుకంటే ఈ ఆసుపత్రి సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇంకా ప్రాణం ఉంటుందో, ప్రాణం పోస్తున్నా మీ బిడ్డకని అటు ప్రాణం పోసిన బిడ్డ. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సత్యారాణి, పార్టీ నేతలు పాల్గొని నివాళులు అర్పించారు. అల్లూరి అందించిన స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని అల్లూరికి జోహార్లు సమర్పించారు. పేదల పాలిట పెన్నిరు, మన్యం వీరుడు, గిరిజనుల ఆరాధ్య దైవం, పేదల పాలిట పెన్నిది అయిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆ మహానుభావుడు పుట్టిన తర్వాత మా గిరిజనుల ఉన్నతి కోసం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల బానిసత్వాన్ని పారదోలడం కోసం బ్రిటిష్ వారితో అహర్నిశలు పోరాడి అక్కడ ఉన్నటువంటి గిరిజన యువతకి ధైర్యం, తెగువ, స్ఫూర్తి ఇచ్చి యువతంతా కూడా అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకోవాలి అని ఆ రోజు వారితో పాటు రంపా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. తెగువ ఉన్నటువంటి మనసున్నటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఈరోజు జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి తాలూకా ఆదర్శం, తెగువ, ధైర్యం, సమయస్ఫూర్తి, క్రమశిక్షణ మనం అందరం కూడా అలవర్చుకోవాలని, యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ బాడంపేట్ సర్కిల్లో అల్మాస్గూడ స్వేచ్ఛ నివాస్ కాలనీ, వినాయక హిల్స్ కాలనీల్లో 2,18,00,000 వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసి ప్రత్యేక సర్కిల్గా ఏర్పాటు చేసిన అనంతరం పరిపాలనా పరంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పెండింగుల్లో ఉన్న అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ కమిషనర్తో సమన్వయం చేసుకుని కమిషనర్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించారన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం అవసరమైన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించారని ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి వివరించారు. మా అమ్మగా మీకు చేయాలని చెప్తున్నాను. ఈ 1 ఇయర్లో మా రోడ్ అంతా కంప్లీట్ చేస్తారని ఈరోజు బడంపేట్ సర్కిల్లో వినాయకుడికి సంబంధించి చాలా రోజుల నుండి, దాదాపు ఒక 1 ఇయర్ నుండి డ్రైనేజ్తో చాలా ప్రాబ్లం అవుతూ ఉంటే దాన్ని తీసుకెళ్లి చెరువులో కలపాల్సిన డ్రైనేజ్ ఏదైతే ఉందో దాని ప్రాబ్లం అవుతూ ఉంటే అంతకుముందు ఎస్ఎన్డిపిలో పెట్టాము. దాన్ని అవి వర్క్ స్టార్ట్ కావట్లేదు కాబట్టి కాలనీ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి చెప్తే వాటిని ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక బిట్ 2 crores ఒకటి ఇచ్చున్నారు. మళ్ళీ కింద కూడా ఇప్పుడు స్వేచ్ఛ నివాస్ ఇదంతా కూడా ఇప్పుడు 2 crores చేస్తూ ఉన్నాము. మళ్ళీ కింద కూడా ఒక 2 crores సౌభాగ్య కాలనీ, ఇంకా కొన్ని కాలనీస్ సంబంధించి చెరువు వరకు అవుట్లెట్ పోనికి ఇంకో 2 crores కూడా ఈ 1 or 2 days ఇస్తామన్నారు. చేసి సేమ్ సిస్టమ్
ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాను. ఇంకా మిగతా కాలనీలో ఉన్న అందరు కాలనీ వాసులందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, మీరు ఏమి ఇబ్బంది పడద్దండి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కలవడం వల్ల జిహెచ్ఎంసీ అధికారులకు మన ప్రాంతం పరిస్థితులు అర్థం కావడానికి కొంత టైం పట్టింది. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసుకొని అన్నీ కూడా శాంక్షన్ తీసుకొని పనిచేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అందుకు మరొకసారి వంగవీటి రంగ 79వ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ విజయవాడలో రంగా విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని, కృష్ణా తీరంలో రంగా స్మారక ఘాట్ నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. రంగా అంటే తనకు అభిమానమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారని, ఈ విషయాలపై త్వరలోనే ఆయనను కలిసి వినతిపత్రం అందజేస్తానన్నారు. మేము రంగా గారి పేరు జిల్లాకు పెట్టమని అడిగాము. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. అలాగే రంగా గారి అభిమానులకి ఇంకొక కోరిక కూడా ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు చనిపోయినా ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక ఘాట్ గురించి, అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. వరంగల్లోని చారిత్రక భద్రకాళి ఆలయాన్ని శుద్ధి చేయాలని బీజేపీ నాయకులు చేసిన పిలుపు నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసి బీజేపీ నేతలను అడ్డుకుని అరెస్టు చేసి మట్టేవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వివాదాల కారణంగానే ఆలయం అపవిత్రమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆరోపిస్తూ పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని విమర్శించారు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలోని ఫ్యూచర్ ఫర్నిచర్ షాప్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే రాత్రి సమయం కావడంతో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉమ్రా యాత్రకు వెళ్లిన కుటుంబం ఇంట్లో చోరీకి పాల్పడిన 3 నిందితులను హబీబ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి
134.44 గ్రాముల బంగారం ఆభరణాలు, 12.50 లక్షల నగదు, 1.40 లక్షల విలువైన రాడో వాచ్, వెడ్డి పట్టీలు, చోరీకి ఉపయోగించిన హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి మొత్తం విలువ సుమారు 29 లక్షలు. పోలీసుల వివరాల ప్రకారం బాధిత కుటుంబం జూన్ 23న ఉమ్రాకు వెళ్లగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్న బాధితుడు బంధువులైన మొహమ్మద్ యూనుస్, షేక్ రమీజ్, మొహిద్దీన్ తమకు పరిచయం ఉన్న దుకాణ ఉద్యోగిని సందీప్తో కలిసి జూలై 1న ఇంటి తాళాలు పగలగొట్టి 16 లక్షల నగదు, 13.5 తులాల బంగారం ఆభరణాలను చోరీ చేశారు. సీసీటీవీ ఫుటేజీ, శాస్త్రీయ ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూలై 3న బోయిగూడ కమాండ్ వద్ద వాహన తనిఖీల్లో 2 నిందితులను పట్టుకుని అనంతరం మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. అందరికీ నమస్కారం. నిన్న మా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్హెచ్ఓ పురుషోత్తం అండ్ డిఐ సైదులు క్రైమ్ టీం కలిసి 1 తారీఖు రోజు హబీబ్ నగర్ నాలా ఓవైసీ కమ్యూనిటీ హాల్ దగ్గర ఒకటి గ్రేవ్ నైట్ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 172/2026 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రోజు కంప్లైంట్లో ఫిర్యాదుదారు అసలు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అక్బర్ మొహియుద్దీన్ అనే అతని ఇల్లు అది ఒక పోర్షన్లో ఉంటారు. అతను వాళ్ళ బ్రదర్ అఫ్జల్ మొహియుద్దీన్ కలిసి 23వ తారీఖు జూన్ 23కి యాక్చువల్గా ఉమ్రాకి వెళ్ళడం జరిగింది. ఆ ఉమ్రాకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో బంగారం, వాళ్ళ కూతురు పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో కొంత క్యాష్ జమ చేసుకుని క్యాష్ పెట్టుకుని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత 1 తారీఖు రోజు మార్నింగ్ వాళ్ళ బ్రదర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే బ్రదర్ రెహమాన్ మొహియుద్దీన్ అతను మార్నింగ్ 10 గంటలకు వస్తూ ఆ తాళం బ్రేక్ చేసి ఉంటాము. ఆ బ్రేక్ చేసిన ప్లేస్లో ఒక హౌస్ కర్టెన్ తోటి కాకుండా ఆయనకు అనుమానం వచ్చి ఓపెన్ చూస్తే లాక్ బ్రేక్ చేసింది, పడిపోయింది. ఇమీడియట్గా దొంగతనం అయిందని చెప్పేసి వాళ్ళ బ్రదర్ ఫోన్ చేస్తే లోపల పోయి చూస్తే లోపల 2 స్టీల్ ఆల్మిరాస్ కూడా బ్రేక్ అయి ఉన్నాయి. అతను చెప్పిన దాని ప్రకారం అతను ఉమ్రాలో ఉన్నాడు కాబట్టి 13.5 తులాల వరకు బంగారం, కూతురు పెళ్లికి జమ చేసిన నగదు ఉందండు. ఆ తర్వాత అతను కరెక్ట్ ఫిగర్ ఇవ్వలేకపోయాడు. తర్వాత వచ్చిన తర్వాత నిన్న దాదాపు 16 లక్షల వరకు క్యాష్ ఉండొచ్చు ఇంట్లో అని చెప్పేసి మాకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇంటి నుంచి వచ్చేంత వరకు దొంగతనం జరిగినట్టు ప్లాన్ చేయాలనుకున్నారు. ఎందుకు అది సక్సెస్ కాలేదు, మళ్ళీ లాక్ బ్రేక్ చేసినారు. ఆ తాళం మాకు అక్కడే దొరికిపోయింది. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు గమనించినాకనే మాకు ఇది నేరం చేసిన ప్రకారం బయట వ్యక్తులు కాదు, ఎవరో ఇన్సైడర్ హ్యాండ్ ఉన్నట్టు అనిపించింది. అదే యాంగిల్లో మా విచారణ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని ఆధారాలు, అనుమానాలు మాకు దొరికినాయి. వాటి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, కోస్తాలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధాన పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగముతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రాబోయే 5 రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముంబై పరిధి అహల్యనగర్లోని రాహురి ప్రాంతంలో ఓ స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 నుంచి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్తున్న బస్సు కోన్వాడ్ సమీపానికి రాగానే ఒక్కసారి అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న పంట పొలంలోకి దూసుకు వెళ్లి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అంతా కలిసి అతి కష్టం మీద చిన్నారులను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన విద్యార్థులు ఆహాకారాల చూస్తుండగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన అనంతరం ఉభయ సభల సమావేశాల షెడ్యూల్ను రిజిజు ప్రకటించారు. ఈ సమావేశంలో దేశ ప్రాధాన్య అంశాలపై విస్తృత చర్చలు, చట్టాలపై పరిశీలన, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కిరణ్ రిజిజు పేర్కొన్నారు. రాజస్థాన్లో కొత్త విమాన టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ జోధ్పూర్ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ టెర్మినల్ ప్రారంభంతో జోధ్పూర్ విమానాశ్రయానికి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సుమారు 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా రూపుదిద్దుకుంది. కొత్త టెర్మినల్ భవనం రాజస్థాన్ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక కళాకృతులతో నిర్మించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ జోధ్పూర్ వంటి చారిత్రక నగరాలు దేశ పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఇలాంటి అభివృద్ధి పనులు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని తెలిపారు. అమెరికా దాడుల్లో మృతి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 20